వేకువకై వేచియున్న కావలి వలె వేచియున్నది నా ఆత్మ నీ కోసమే. ఎప్పుడు నీ మోమును దర్శింతును, ఎప్పుడు నీ సన్నిధిని చేరగలను. ఎప్పుడు నీ మోమును దర్శింతును, ఎప్పుడు నీ సన్నిధిని చేరగలను. యేసయ్యా 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 యేసయ్యా. పడిపోయిన వారు లేవలేరా, పాపుల కూడా పునీతులవ్వరా. పడిపోయిన వారు లేవలేరా, పాపుల కూడా పునీతులవ్వరా. నీ నీడలో నేనుండిన చాలును దేవా. యేసయ్యా 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 యేసయ్యా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మరణాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండుగాక. క్రీస్తునందు పూజ్య పీఠాధిపతులు, గురువులు, కన్యాస్త్రీలు, విశ్వాసులందరికీ హృదయపూర్వక ఆహ్వానాన్ని అందిస్తూ మనమందరము కూడా ఈ రోజున ఈ సమయమున మరణించినటువంటి మన మేత్రాసనములో సేవలు అందించి క్రీస్తు నామమందు మరణించినటువంటి పూజ్య పీఠాధిపతుల కొరకు, మరి ముఖ్యముగా రాజప్ప బిషప్ గారి కొరకు, మాథ్యూ చెరియనుకొనెల్ బిషప్ గారి కొరకు, గోరెండ్ల జానేస్ తండ్రి గారి కొరకు, అదే విధముగా మేత్రాశ్రమంలో సేవలు అందించి మరణించినటువంటి ప్రతి ఒక్క గురువుకు, ఇంకా ప్రత్యేకించి ఈ యొక్క గురువుల సమాధి తోటలో సమాధి చేయబడినటువంటి ఫాదర్ థామస్ పువత్తోలిన్, ఫాదర్ జోసెఫ్ అల్లాడన్, ఫాదర్ నన్నం లూర్దు ప్రకాష్, ఫాదర్ సదు రాజారెడ్డి, ఫాదర్ యాంటనీ ఎడతరికి, ఫాదర్ దాసి ఎమిలి రాజ్, ఫాదర్ ముమ్మడి జోజిరెడ్డి, వీరి కొరకు ప్రత్యేక విధముగా ప్రార్థించటానికై, దివ్య పూజా బలిని సమర్పించటానికై వచ్చినటువంటి తండ్రి గారిని మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును అని ఆ క్రీస్తు ప్రభువు పలికినటువంటి మాటలు వీరందరూ కూడా విశ్వసించారు, జీవించారు, తన కొరకై మరణించారు. తప్పకుండా పరలోక రాజ్యములో ఆ యేసు ప్రభు ఏర్పాటు చేసినటువంటి గదులలో వీరు ఉంటారని మనం అందరము కూడా విశ్వసిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క దివ్య పూజ బలిలో భక్తితో పాల్గొంటూ వీరందరి నిమిత్తమై ప్రార్థించవలనని మరొకసారి కోరుతూ ఉన్నాను. సహోదరి సహోదరులారా, ఈ పూజను యోగ్య రీతిన నెరవేర్చుటకు ముందుగా మన పాపములను ఒప్పుకొని దేవుని క్షమాపణకై వేడుకుందాం. పంచగాయాలలో దాచుకోవయా, పాపినైన నన్ను ఆదుకోవయా. పంచగాయాలలో దాచుకోవయా, పాపినైన నన్ను ఆదుకోవయా. భయమును బాధను ఒంటరితనము
దీనైన నన్ను ఆదుకోవయా. సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీరు విశ్వాసుల మహిమయును నీతిమంతుల జీవమునై ఉన్నారు. మేము మీ కుమారుని మరణ ఉత్థానముల ద్వారా రక్షణమును పొంది ఉన్నాము. మిమ్ము సేవించి మరణించిన పీఠాధిపతులు గురువుల కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్న ఈ తరుణములో వారిపై కరుణ చూపమని మేము వేడుకుంటున్నాము. పునరుత్థాన పరమ రహస్యమందు నమ్మకముంచిన వీరికి పరమానంద భాగ్యమును కూడా దయచేయండి. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము యోబు గ్రంథము 19వ అధ్యాయము వచనములు 1 మరియు 23 నుండి 27 వరకు. తరువాత యోబు గ్రంథము. తరువాత యోబు ఇట్లనెను, ఎవరైనా నా ఈ పలుకులను గ్రంథమున వ్రాసి ఉంచినచో, లేదా వానిని ఉలితో రాతిపై చెక్కి పదిలిపరినచో ఎంత బాగుండును. నా విమోచకుడు సజీవుడిగా ఉన్నాడనియు అతడు కడన నన్ను సమర్థించి తీరుననియు నేను ఎరుగుదనని నా దేహము క్షీణించిపోయినను. ఈ శరీరముతోనే నేను ప్రభువును దర్శింతును. నా నేత్రములు స్వయముగా అతనిని చూచును. అతడు నాకు పరాయుడు ఏమీయూ కాదు. ఇది ప్రభువాక్కు. ఓ పరదేశీ, ఓ పరవాసి, ఎడారి జీవిత సహవాసి, ఎడారి జీవిత సహవాసి, సాగే జీవిత పయనంలో, ఓ సాగే జీవిత పయనంలో ఎందా కాని ప్రయాణము, ఎందా కాని ప్రయాణము. ఓ పరదేశీ, ఓ పరవాసి, ఎడారి జీవిత సహవాసి, ఎడారి జీవిత సహవాసి, తల్లి మరచినను, తండ్రి విడచినను, భార్య మరచినను, బిడ్డలు విడచినను, తల్లి మరచినను, తండ్రి విడచినను, భార్య మరచినను, బిడ్డలు విడచినను, మరువడు విడువడు యేసన్నా, మరువడు విడువడు యేసన్నా, మరణ భయమే వలదన్నా, మరణ భయమే వలదన్నా. ఓ పరదేశీ, ఓ పరవాసి, ఎడారి జీవిత సహవాసి, ఎడారి జీవిత సహవాసి. రెండవ పఠనము పునీత చిన్నప్ప గారు రోమా పౌరులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనము నుండి 4వ వచనం వరకు మరియు 8వ వచనము 9వ వచనము. మనము అందరము క్రీస్తు యేసునందు జ్ఞానస్నానము పొందితిమని మీకు తెలియదా? కనుక మన జ్ఞానస్నానము వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకొంటిమి. ఏలైనా తండ్రి ప్రభావముచే మరణము నుండి క్రీస్తు లేవబడినట్లే మనమును ఒక క్రొత్త జీవమునకు గడుపుటకే అట్లు జరిగెను. మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో ఆయనతో జీవింతుమని విశ్వసింతుము. ఏలైనా మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియను. మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు. ఇది ప్రభువు వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
చీకటి ఉండదుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. యోహాను శుభవార్త 11వ అధ్యాయము పవిత్ర వచనములు 17 నుండి 27 వరకు. యేసు అక్కడికి చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినములైనదని తెలుసుకొనెను. బెతానియా గ్రామము యెరూషలేమునకు ఇంచుమించు క్రోసెడు దూరమున ఉన్నది. వారి సహోదరుని గురించి మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుటకై పలువురు యూదులు అచ్చటకు వచ్చిరి. యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళాను. కాని మరియమ్మ ఇంటి అందే కూర్చుండి ఉండేను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరు ఇచ్చట ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు. ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పాను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికాను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించును జీవించును. జీవముండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎప్పటికి నీ మరణింపడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడు ఒక క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. ఈరోజు కర్నూలు మేత్రాసనంలో ఇంతమంది క్రైస్తవులు ఉన్నారంటే దాదాపు 1,10,000 15,000 మంది క్రైస్తవులు ఉన్నారు. అదేవిధంగా ఇంత చైతన్యవంతంగా విశ్వాసం జీవిస్తున్నారు అంటే దీని వెనక ఎందరో తమ జీవితాలను సువార్త సేవకై ప్రజలను విశ్వాస పథములో నడిపించిన వారు ఎందరో ఉన్నారు. వాళ్ళల్లో ముఖ్యంగా ఈరోజు మనం జ్ఞప్తికి తెచ్చుకుంటున్నటువంటి మరణించినటువంటి పీఠాధిపతులు రాజప్ప ఏలిన వారు, మాథ్యూ ఏలిన వారు, జోన్నెస్ ఏలిన వారు. ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళ గురించి చెప్తూ ఉంటారు. చాలా గ్రామాలలో రాజప్ప ఏలిన వారు ఏ విధంగా వాళ్ళ గ్రామాలలోనికి వచ్చి అక్కడ పడుకొని సువార్తను బోధించేవారో, అదేవిధంగా మాథ్యూ బిషప్ గారు ఎక్కువ సంవత్సరాలు లేనట్లున్నారు. ఆ తరువాత జోన్నెస్ బిషప్ గారిని కూడా చాలా గుర్తుకు తెచ్చుకుంటారు ప్రజలు. వారితో పాటు ఎందరో గురువులు, monsignor ఉమ్మడి జోజిరెడ్డి, ఇంకా ఇతర మిషనరీలు ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి, కేరళ నుంచి, బెంగళూరు నుంచి, ఇటువంటి ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ తమ ప్రాంతాలను, తమ బంధువులను అందరినీ వదిలిపెట్టి సువార్త సేవకై అంకితమై ఇక్కడే మరణించిన వారు ఉన్నారు. వారి యొక్క కృషి ఫలితమే ఈరోజు మనం ఈ విధంగా చక్కగా కూర్చొని మన ప్రభువుని ఆరాధించగలుగుతున్నాము. ఒక మేత్రాసనంగా మన యొక్క విశ్వాసాన్ని చాటుకోగలుగుతూ ఉన్నాం. వారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. అందుకే తరచుగా వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారి కోసం ప్రార్థన చేయాలి. వారు మరణించలేదు. ఇందాక మనం విన్నట్లు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు ఎన్నటికి మరణించడు.
మరణించినను జీవించును. వీరి యొక్క జ్ఞాపకాలు మేత్రాసనంలో ఎక్కడికి పోయినా కానీ సజీవంగానే ఉన్నాయి. వాళ్ళు మరణించలేదు, మన మధ్యలోనే ఉన్నారు. వారు చేసినటువంటి పనులు, వారు చెప్పినటువంటి మాటలు చాలామంది మనసులలో ఇంకా నిలిచే ఉన్నాయి, సురక్షితంగానే ఉన్నాయి. అందుకే జీవించి ఉన్న 4 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా 4 మంచి పనులు చేసిపోతే చాలా మంచిది. ఎందుకు? నలుగురిలో గుర్తుంటాం. లేకపోతే పుట్టలోన చెదలు ఎన్ని పుట్టట్లేదు, గిట్టట్లేదు. అలానే మన జీవితాలు కూడా నిస్సారంగా అర్థం లేకుండా పోతాయి. ఈ విధంగా గొప్పవారిని సువార్త సేవకై తమ జీవితాలను అంకితం చేసుకున్నటువంటి ఈ పీఠాధిపతులు, గురువుల కోసం, వారి యొక్క ఆత్మశాంతి కోసం ఈ బలిని సమర్పిస్తున్న సమయంలో మనం కూడా వీరి నుంచి నేర్చుకోవాల్సింది ఉంది. ఒక పక్క వారి కోసం ప్రార్థన చేస్తూ, ప్రభు, వీరు తెలుసో తెలియకో ఏదైనా తప్పులు చేసి ఉండి ఇంకా మీ సన్నిధికి చేరకపోతే మా ప్రార్థనను ఆలకించి మా పూజలను మీరు స్వీకరించి వారికి మీ స్వర్గ భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. నిజంగా నా దృష్టిలో తప్పకుండా వీళ్ళు స్వర్గంలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జీవితాలనే సంపూర్ణంగా దేవునికి సమర్పించారు. ఆయన సేవకై, ఆయన ప్రజల సేవకై సమర్పించారు. అది దేవుడు తప్పకుండా గణిస్తారు. దానిని గణించి వారిని చిన్న చిన్న తప్పులు, మానవ మాత్రులు కాబట్టి అందరూ తప్పులు చేస్తూనే ఉంటారు. నీతిమంతుడు రోజుకి 7 సార్లు తప్పులు చేస్తాడని చెప్పి సంకీర్తనకారుడు అంటాడు. అందుకని తప్పకుండా వీరిని క్షమించి దేవుడు ఎప్పుడో తన సన్నిధికి స్వీకరించి ఉంటారు. అలా ఉండి మన కోసం వారు ప్రార్థన చేస్తున్నారు కూడా. అది కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే ఎంతో పుణ్య జీవితాన్ని గడిపినటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళలో. వారందరూ దేవుని సన్నిధిలో ఉండి మన మేత్రాసనం కోసం, మనందరి కోసం విశ్వాసములో అభివృద్ధి చెందాలని ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వాళ్ళ సంరక్షణ కొనసాగుతూనే ఉంది. నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. పునీత పౌలు గారు అన్నట్లు విశ్వాసులకు మరణము ఒక చిన్న మార్పే గాని అది అంత్యము కాదు. అంటే క్రైస్తవుల విశ్వాసము, కొంతమంది నేను ఈ మధ్య ఏదో యూట్యూబ్లో చూసినప్పుడు హేళన చేస్తూ ఉన్నారు మన విశ్వాసాన్ని. అంటే చనిపోయిన తరువాత మన స్వర్గానికి పోతాము అని మన విశ్వాసం. వేరే వాళ్ళు మళ్ళీ పుడతాము ఒక 7-8 సార్లు అని వాళ్ళు విశ్వసిస్తారు. ఎవరి విశ్వాసం వాళ్ళదే. ఎవరిని మనం కించపరచకూడదు. మన విశ్వాసం ఇది, మన నమ్మిక. దాని ప్రకారం జీవించాలి. ఎందుకంటే యేసు ప్రభువే కొన్ని ఉపమానాల ద్వారా మనకు చెప్పారు. ఉదాహరణకి లూకా శుభవార్త 16వ అధ్యాయంలో 19వ వచనం నుంచి 30వ వచనం వరకు ఒక ఉపమానం చెప్పారు. ధనవంతుడు, లాజరు అని. వాళ్ళల్లో పేదవాడు, దేవునిపై భారం వేసి జీవించినటువంటి లాజరు చనిపోగానే అబ్రహాము ఒడిలోనికి వెళ్ళాడు. అదే ఈ జీవితంలో అవివేకంగా ఉంటూ చనిపోయిన తర్వాత ఏమీ ఉండదు, ఉన్నప్పుడే తిను, సుఖించు, తాగు అని జీవించినటువంటి ఆ ధనవంతుని యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో యేసు ప్రభువే కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఆయన నరకంలో మాడిపోతున్నాడు, లాజరు అబ్రహాముడిలో ఉన్నాడు. ఇలా ఉంటుంది మన జీవితం కూడా. ఈ జీవితం దేవుడిచ్చినటువంటి ఒక వరం. ఉన్న 4 రోజులు వెలుగుపుత్రులుగా జీవించమని ప్రభు ఆహ్వానిస్తున్నారు. వెలుగుపుత్రులు అంటే కళ్ళు తెరుచుకొని ఇది చెట్టు, ఇది పుట్ట, ఇది సమాధిని చూడగలిగే వ్యక్తులుగా. వెలుగుపుత్రులు అంటే వివేకవంతులు. ఇదిగో ఆలస్యం కావచ్చు పెళ్లి కుమారుడు అని మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో ఏ విధంగానైతే వివేకవతులైనటువంటి కన్యలు సిద్ధపడ్డారు. ఏం జరుగుతుందో ఆలస్యం అవచ్చు పెళ్లి కుమారుడు రావడం. అంటే ముందు చూపు కలిగి దాని
దాని ప్రకారం నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళు నూనెని తెచ్చుకున్నారు వాళ్ళతో పాటు. మనం కూడా వివేకవంతులుగా జీవించడం అంటే ఏంటంటే, ఈ రోజుండి రేపు పోయే జీవితం, రేపేదో ఉంది, ఎల్లుండేదో ఉంది, దానికోసం సిద్ధపడాలి, దానికోసం తయారవ్వాలి. అది వివేకం అంటే. చనిపోయిన తరువాత అంతము కాదు, అది నిత్య జీవితానికి ఆరంభము మాత్రమే అని విశ్వసించే ఒక సంఘం మనది. అందుకని ఈ జీవించి ఉన్న 4 రోజులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొంచెం వివేకంగా జీవించాలి. వివేకంగా జీవించడం అంటే ఏంటి? లాజరు ధనవంతుడు యేసు ప్రభు చెప్తున్నారు. అదిగో ఒకడు తిన్నాడు, తాగాడు, పక్కెమటోని పట్టించుకోలేదు. వివేకంగా జీవించడం అంటే, నాకు స్వర్గం కావాలి అంటే నా తరపున నేను చేయాల్సినటువంటి కృషి చేయాలి, నాకున్న దాంట్లో నలుగురితో పంచుకోవాలి, నేను ఒక్కడనే కాదు జీవించేది. పోయిన తర్వాత న్యాయాధిపతి ఉన్నాడు, ఆయన ముందు నిలబడాలి, ఆయనకు లెక్కలు చెప్పాలి. ఏంటయ్యా నువ్వు 40 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 90 సంవత్సరాలు ఇచ్చిన ఏం చేశావు? తిన్నావు, తాగావు, బ్రతికావు. నువ్వు బ్రతికావు, ఆ జంతువులు బ్రతికావు, ఏంటి వ్యత్యాసం అని అనిపించుకోకూడదు. ఉన్న 4 రోజులు మంచి పని చేసి మనం కూడా చనిపోయినా కానీ జీవించాలి. అది ఈనాడు మనం ఈ సందర్భంగా, ఈ పూజను చేసుకున్న సందర్భంగా దేవుని వాక్యం మనందరినీ ఆహ్వానిస్తుంది. మనందరం కూడా వివేకంగా జీవించాలి. ఈ వెలుగు ఉండగానే, దీపం ఉండగానే మన ఇంటిని కూడా చక్కదిద్దుకోవాలి. బ్రతికుండగానే మన స్వర్గాన్ని కూడా we must make sure of our own heaven. After death there is no choice. చనిపోయిన తర్వాత మళ్ళీ తండ్రి అబ్రహామా వెనక్కి పంపించు, మా తమ్ముళ్ళకు చెప్తాను, అయ్యో అది చేశాను ఇది చేశానంటే కుదరదు. అచ్చటి వారు అచ్చటే, ఇచ్చటి వారు ఇచ్చటే అంటాడు అబ్రహాం. అట్లానే మన బ్రతుకులు కూడా అంతే ఉంటాయి. అక్కడ పోయిన తర్వాత ఏడిస్తే ఏమీ ఉండదు. అందుకే జీవం ఉండగానే మనము వివేకంగా ఉండి మన ఇల్లుని చక్కదిద్దుకొని మన యొక్క భవిష్యత్తును, మన యొక్క స్వర్గాన్ని మనమే వి మస్ట్ మేక్ ష్యూర్, మనమే సిద్ధపడాలి, మనమే సిద్ధం చేసుకోవాలి మన స్వర్గం కోసం. అది మన చేతుల్లోనే ఉంటుంది. ఆ తర్వాత ఏడిస్తే లాభం ఏమి ఉండదు. చాలామంది ప్రార్థనలో పూజలు చేస్తారో తెలియదో కూడా, మీ గురించి నా గురించి. ఇప్పుడన్నా మనం కూర్చొని పూజలు చేస్తున్నాం, తర్వాత చేస్తారో చేయరు. అందుకని జాగ్రత్తగా ఇప్పుడే మనం కొన్ని మంచి పనులు చేస్తే దేవుడు మన మీద కరుణించి తప్పకుండా మనందరినీ స్వర్గానికి స్వీకరిస్తారు. ఈ లోకంలో తీర్థయాత్రికులలాగా, అంటే ఏదో పుట్టాము పోయాము అనే వాళ్ళలాగా ఉండాలే కానీ ఇక్కడే ఉంటాము శాశ్వత కాలం అనుకోకూడదు. ఎప్పుడైతే ఈ భావం మనసులో ఉంటుందో, ఈరోజు రేపు పోయేవాడిని అని తప్పకుండా మంచిగానే జీవిస్తాం. ఎవరితో అనవసరంగా గొడవలు పడం, ఏది నాది అని అనుకోము, అందరితో పంచుకొని సంతోషంగా సమాధానంగా జీవించగలుగుతాం. ప్రభు మనందరికీ ఈ వివేకాన్ని దయచేయాలని ప్రార్థన చేద్దాం. మరొకసారి మన యొక్క మరణించినటువంటి పీఠాధిపతులు, గురువులు, అదేవిధంగా మీ బంధుమిత్రులు, కన్యాస్త్రీలు, మన చుట్టాలందరి కోసం ప్రార్థన చేద్దాం. వారందరినీ ప్రభు తన స్వర్గరాజ్యంలోనికి స్వీకరించాలని ప్రత్యేకంగా మరొకసారి వేడుకుందాం. సమర్పణకు సమయమైనది, సమర్పించగా సకలము దైవం నిన్నేమి అడిగిన ఇవ్వనై సిద్ధమై ఉండుమా ఎప్పుడు. దైవేచ్ఛని తలచి చేసినదంతయును
మోక్షపు మార్గాన పయనించుము. సమర్పణకు సమయమైనది, సమర్పించగా సకలము. దైవం నిన్నేమి అడిగిన ఇవ్వనై సిద్ధమై ఉండుమా ఎప్పుడు. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మా అర్పణలను దయతో అంగీకరించండి. తద్వారా మరణించిన మా పీఠాధిపతులు, గురువులు, విశ్వాసులు ప్రేమామయుడైన మీ కుమారుని మహిమలో భాగస్థులగుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుతము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యము కలదను నమ్మిక వికసించినది. మరణము తప్పదు అను సత్యము మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవము కలదను వాగ్దానము మాకు ఊరటనిచ్చుచున్నది. దేవా, మీ విశ్వాసులకు జీవితము మారుచున్నదే గాని నాశనముగుటలేదు. ఇహలోకపు అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోకపు నిత్య నివాసము పొందగలుగుచున్నాము. కావున దూతలతో, అతిదూతలతోనూ, భద్రాసునులతోనూ, అధిపతులతోనూ, పరలోక దళములన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమా గీతముతో మిమ్ము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తం. ఏలయన మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిది,
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతముగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొని నా పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమ్మ గారితోనూ, పునీత జోసెఫ్ గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత ఆవలపూడి తెరేసమ్మ గారితోనూ, సిలువ యోహాను గారితోనూ, పునీత జాన్ మరియ వియాని గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులము చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమారుచున్నాము. ఈ లోకముల యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురులు, మా చార్లెస్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును, ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖములా చేరియున్న నీ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదిశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీవు ఈ లోకం నుండి పిలుచుకొనిన మా బిషప్ గారులను, గురువులను, నీ సేవకులను జ్ఞాపకం ఉంచుకొనము. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్వరైన వీరిని అతని ఉత్థాన మహిమలో పాల్గొనను కాక. అప్పుడు మృతులను శరీరంతో లేపడి క్రీస్తు మా దీన శరీరములను అతని మహిమ గల శరీరమును పోలినట్లు చేయనని నమ్ముచున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మరియు నీకు ప్రియమునొచ్చి ఈ లోకంలో విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకునము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందదము గాక. అప్పుడు నీవు మా కన్నిటినంతటి తుడిచివేయుదువు. ఆనాడు మా దేవుడు అయిన నిన్ను నీ నిజరూపమున గాంచగలుగుదము. మరియు మేము నిన్ను పోలి ఉండి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా సర్వకాలము నిన్ను స్తుతింతుము. అతని ద్వారా నీవు సకల మేలును లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్ర
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయను మాకు నేడు అనుగ్రహింపుము. మా యొక్క అప్పని వారిని మేము రక్షించినట్లు మాకు నెరవేరునట్లు మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే ప్రభు. ఈ ప్రభు యొక్క విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యొక్క ప్రవేశమునకు నేను పాత్రురాలు కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. संस्कार रूप दिव्य सत्प्रसाद ప్రభువా, రావణ హృదిలోనికి కడరాత్రి ప్రభువా, రావణ హృదిలోనికి కడరాత్రి ప్రభువా, దివ్య సంస్కార రూప దివ్య సత్ప్రసాద ప్రభువా, నేనే ఆహారమన్న దయగల ప్రభువా, నేనే పానీయమన్న పాపుల రక్ష, నేనే ఆహారమన్న దయగల ప్రభువా, నేనే పానీయమన్న పాపుల రక్ష, రావణ హృదిలో దివ్య సంస్కార రూప దివ్య సత్ప్రసాద ప్రభువా, లోకమునకు వెలుగునిచ్చే జగముల ప్రభువా, అంధత్వము తొలగించే ప్రకాశపుత్రుడా, లోకమునకు వెలుగునిచ్చే జగముల ప్రభువా, అంధత్వము తొలగించే ప్రకాశపుత్రుడా, రావణ హృదిలోనికి కడరాత్రి ప్రభువా, రావణ హృదిలోనికి కడరాత్రి ప్రభువా, దివ్య సంస్కార రూప దివ్య సప్రసాద ప్రభువా, ధరణికి నేనుప్పునన్న దైవ కుమారా, ధర్మ బోధ చేసినట్లు దీన బాంధవా, ధరణికి నేనుప్పునన్న దైవ కుమారా, ధర్మ బోధ చేసినట్లు దీన బాంధవా, రావణ హృదిలోనికి కడరాత్రి ప్రభువా, రావణ హృదిలోనికి కడరాత్రి ప్రభువా, దివ్య సంస్కార రూప దివ్య సప్రసాద ప్రభువా, పాపరోగమందునిచ్చే పరమ వైద్యుడా,
శాపమునకు విడుదలిచ్చే మనుష్య కుమారా, పాపరోగమందునిచ్చే పరమ వైద్యుడా, శాపమునకు విడుదలిచ్చే మనుష్య కుమారా, రావా నా హృదిలోనికి కడరాత్రి ప్రభువా, రావా నా హృదిలోనికి కడరాత్రి ప్రభువా, దివ్య సంస్కార రూప దివ్య సంప్రసాద ప్రభువా, నిన్న నేడు నిరంతరం నీవే యేసువా, ఆది అంత్యములు లేని అల్ఫా ఒమేగా, నిన్ననే నిరంతరము నీవే యేసువా, ఆది అంత్యములు లేని అల్ఫా ఒమేగా, రావా నా హృదిలోనికి కడరాత్రి ప్రభువా, రావా నా హృదిలోనికి కడరాత్రి ప్రభువా, దివ్య సంస్కార రూప దివ్య సంప్రసాద ప్రభువా. శ్రీ శ్రీ గోరంట్ల జానేష్ తండ్రి గారు ఈరోజు ఈ గురువుల సమాధి తోటలో మరణించినటువంటి మన కర్నూలు మేత్తరాసన పీఠాధిపతుల నిమిత్తమై, గురువుల నిమిత్తమై ఈరోజు దివ్య పూజా బలిని సమర్పించి చక్కని సందేశాన్ని అందించి వారు చేసినటువంటి దివ్య పూజా బలులు, వారు చేసినటువంటి పవిత్ర కార్యాలు తప్పకుండా వీరిని పరలోక రాజ్యములో చేర్చి ఉంటాయి అని మనము నమ్ముతూ ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాము అని ఎంతో గొప్పగా తన సందేశములో మనందరికీ కూడా అందించారు. మరి ఈరోజు తన యొక్క సమయాన్ని పీఠాధిపతుల కొరకు, గురువుల కొరకు వెచ్చించి ఇక్కడికి వచ్చి ఈ యొక్క దివ్య పూజా బలిని సమర్పించినటువంటి మన తండ్రి గారికి మనందరి తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ తండ్రి గారు. అదే విధముగానే ప్రార్థించుటకై దివ్య పూజా బలిలో పాల్గొని మరణించినటువంటి వీరందరి నిమిత్తమై ప్రార్థన చేసిన మన గురువులందరూ, ప్రత్యేకించి పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా ప్రకాష్ రెడ్డి స్వామి, జోజిరెడ్డి స్వామి వీళ్ళందరూ కూడా వచ్చారు. ఫాదర్ బాబు, మనోజ్, లూర్దు, సెక్రటరీ ప్రవీణ్, యోహాను, లహాశ్రయ, ఫాదర్ ఆండ్రూ, బాలరాజ్ ఫాదర్, ఫాదర్ రాజేంద్ర వీరందరూ కూడా దివ్య పూజా బలిలో పాల్గొని వీరి కొరకు ప్రార్థించినటువంటి మన ఈ ప్రియతమ గురువులందరినీ కూడా కృతజ్ఞతలతో వీరికి వందనములను తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్, థ్యాంక్ యూ సో మచ్. రెండవదిగా ఈనాటి యొక్క దివ్య పూజా బలికి డిఎస్ఎస్ కన్యాస్త్రీలు, వారి యొక్క పిల్లలు ఈ బలిపీఠాన్ని అరేంజ్ చేస్తూ, ఇవన్నీ కూడా పూలమాలలు అరేంజ్ చేస్తూ దివ్య పూజా బలికి కావలసినటువంటి ఈ యొక్క మంచి పాటలను సెలెక్ట్ చేసి పాడినటువంటి వీరందరికీ కూడా, సిస్టర్స్ అందరికీ కూడా మా అందరి తరపున మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ డియర్ సిస్టర్స్. అదే విధముగా పలు కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి సిస్టర్లకు, స్టూడెంట్స్ కు, కుటుంబాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క విశ్వాసులందరికీ మా అందరి తరపున, పీఠాధిపతుల తరపున, గురువుల తరపున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ డియర్ సిస్టర్స్. Thanks to you, Father Bhaskar, for arranging for this Holy Eucharist. చాలా చక్కగా ఇదంతా ఏర్పాటు చేసినందుకు మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థించుదాము.
ఓ ప్రభువా, మీ దివ్య కుమారుడైన యేసుక్రీస్తుని మరణమును ఉత్థానమును ఈ పాస్కా పరమ రహస్యములో కొనియాడితిమి. మిమ్ము సేవించి మృతి చెందిన పీఠాధిపతులు, గురువులు, విశ్వాసుల కొరకు నిర్వహించిన ఈ పవిత్ర కార్యము వారిని శాంతి కాంతుల నిలయమైన పరలోకపు నివాసమునకు చేర్చునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరికి వందనములు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కానేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాల కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఓ ప్రభువా, మమ్ము కాపాడగా దయచేయుము. ఓ ప్రభువా, మమ్ము ఆదరించవేగరము. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడునెప్పుడును సదాకాలం నీకే స్తోత్రం కలుగును గాక. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి నీ మరణమును చవి చూడడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడు వగు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పాను. ఈ క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగును గాక. కరుణాసాగరులమైన ఓ దేవా, పరమపదించిన పీఠాధిపతులు, గురువుల ఆత్మను స్వీకరించి నీ నిత్యానంద భాగ్యాన్ని దయచేయండి. అందరూ కరుణాసాగరులమైన ఓ దేవా, కరుణాసాగరుడైన దేవా, నిత్య జీవము దయచేయండి. నిత్య జీవము దయచేయండి. కరుణాసాగరులమైన ఓ దేవా, మా సోదరులు ఇహలోక జీవితములో చేసిన పాపాలన్నిటినీ క్షమించండి. అందరూ కరుణాసాగరులమైన ఓ దేవా, కరుణాసాగరుడైన ఓ దేవా, నిత్య జీవము దయచేయండి. నిత్య జీవము దయచేయండి. కరుణాసాగరులమైన ఓ దేవా, ఈ కుటుంబమునకు ఈ బిడ్డలేని లోటును తీర్చండి. చేసిన ప్రతి మంచి కార్యానికి పరలోక బహుమానం అనుగ్రహించండి. అందరూ కరుణాసాగరులమైన ఓ దేవా, కరుణాసాగరుడైన ఓ దేవా, నిత్య జీవము దయచేయండి. నిత్య జీవము దయచేయండి. కరుణాసాగరులమైన ఓ దేవా, ఇక్కడ చేరిన వారందరిని దీవించండి. నీ రాజ్యానికై శ్రమించే మంచి మనసును ఇవ్వండి. అందరూ కరుణాసాగరులమైన ఓ దేవా, కరుణాసాగరుడైన ఓ దేవా, నిత్య జీవము దయచేయండి. నిత్య జీవము దయచేయండి. ప్రార్థించుదము. దయాపరుడు అయినటువంటి ఓ ప్రభువా, జనన మరణాలు మీ ఆధీనములే. మరణించిన మా పీఠాధిపతులు, గురువుల కొరకు వీరందరికీ మోక్షానందాన్ని దయచేయండి. అంతేకాకుండా మా కుటుంబాలలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతినివ్వండి. మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోయే మాకు మరణ భయాన్ని జయించే శక్తినివ్వండి.
క్షణికమైన ఈ జీవితాన్ని వీడి శాశ్వతమైన పరలోక రాజ్యమును చేర విశ్వాసాన్ని ప్రసాదించండి. పాప జీవితానికి మరణించి పుణ్య జీవితానికి ఉత్థానమయ్యే భాగ్యాన్ని ప్రసాదించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారా వీరికి నిత్య విశ్రాంతిని దయచేయండి. వీళ్ళు సమాధానమందు విశ్రమింతురుగాక. ఎంత దూర పయనమో, ఎన్ని నాళ్ళ గమనమో, ఎంత దూర పయనమో, గతి పువ్వు వంటిది భూనివాస జీవితం, గతి పువ్వు వంటిది భూనివాస జీవితం, ఎంతలోన విరియునో అంతలోనే వాడును, ఎన్ని నాళ్ళ గమనమో, ఎంత దూర పయనమో.